ఒక 5 years నుంచి నాకు ఈ బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడ్డాను. రైట్ లెగ్కి స్ప్రెడ్ అయిపోయాను కింది వరకు. అప్పుడు యూట్యూబ్ వీడియోస్ అవి చూడడం ద్వారా మీ దగ్గరకు వచ్చాను. మీరు సర్జరీ రికమెండ్ చేశారు కానీ నేను భయపడేసి చేయించుకోలేదు. ఆ 10 monthsలో డిఫరెంట్ మెడిసిన్ వాడాను కానీ ఏం రిజల్ట్ రాలేదు. ఏం డిఫరెంట్ మెడిసిన్స్ వాడాలి చెప్పండి. హోమియోపతి వాడాను, ఆయుర్వేదిక్, మసాజ్, ఈ డిఫరెంట్ టైప్స్ ట్రై చేశాను. పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోలేదు, బట్ టాబ్లెట్స్ వాడాను. అంటే వేసుకున్నంతసేపు బాగానే ఉంటున్నాను. 1 day గ్యాప్ వచ్చినా నాకు పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం, డైలీ రొటీన్ పనులు చేసుకోలేక ఇబ్బంది పడడం వల్ల మళ్ళీ పెయిన్ కిల్లర్ వాడాల్సి వచ్చింది. ఆ పెయిన్ కిల్లర్ వల్ల ఎఫెక్ట్ అనేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను సార్. ఫైనల్గా ఇప్పుడైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆఫ్టర్ సర్జరీ. సురేందర్ గారు చెప్పండి, ఆపరేషన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది సార్. నాకు ఒక 5 years నుంచి నాకు ఈ బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడ్డాను. 10 months బ్యాక్ వచ్చేసి రైట్ లెగ్కి స్ప్రెడ్ అయిపోయింది కింది వరకు. అప్పుడు యూట్యూబ్ వీడియోస్ అవి చూడడం ద్వారా మీ దగ్గరకు వచ్చాను. మీరు సర్జరీ రికమెండ్ చేశారు కానీ నేను భయపడేసి చేయించుకోలేదు. ఆ 10 monthsలో డిఫరెంట్ మెడిసిన్ వాడాను కానీ ఏం రిజల్ట్ రాలేదు. ఏం డిఫరెంట్ మెడిసిన్స్ వాడాలి చెప్పండి. హోమియోపతి వాడాను, ఆయుర్వేదిక్, మసాజ్, ఈ డిఫరెంట్ టైప్స్ ట్రై చేశాను. పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోలేదు, బట్ టాబ్లెట్స్ వాడాను. అంటే వేసుకున్నంతసేపు బాగానే ఉంటున్నాను. 1 day గ్యాప్ వచ్చినా నాకు పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం, డైలీ రొటీన్ పనులు చేసుకోలేక ఇబ్బంది పడడం వల్ల మళ్ళీ కైరోప్రాక్టర్ కూడా వెళ్ళలేదు సార్. జనరల్ మన ఓల్డ్ సిటీ మసాజ్ దానికి వెళ్ళాను. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మసాజ్ కూడా వెళ్ళారు మీరు? కానీ తగ్గలేదు. అది పెయిన్ కిల్లర్స్ వాడడం అయిపోయింది. అవి వేసుకుంటూ మళ్ళీ పెయిన్ కిల్లర్ వాడాల్సి వచ్చింది. ఆ పెయిన్ కిల్లర్ వల్ల ఎఫెక్ట్ అనేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను సార్. అది ఫైనల్గా ఇప్పుడైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆఫ్టర్ సర్జరీ. ఇప్పుడైతే బాగానే ఉన్నాను సార్. మీరు సర్జరీ చేస్తే ఎంతసేపు సోయితో ఉన్నారా మీరు? సర్జరీ మొత్తం నాకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు. పెయిన్ లేదు, బట్ ఏమేమి చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అనేది మొత్తం నాకు కాన్షియస్లోనే ఉన్నాను. మూమెంట్స్ అన్నీ చేయగలుగుతున్నాను, హ్యాండ్స్, హెడ్, అవన్నీ అంత కాన్షియస్లోనే ఉండగా నాకు అర్థమవుతుంది మీరు చేస్తున్నది. కటింగ్స్ అవన్నీ కూడా నాకు అర్థమవుతుంది. సర్జరీ అయ్యాక మీరు ఎప్పుడు నడిచారు? అంటే లేట్ నైట్లో అయింది. మార్నింగ్ నడిచాను నేను, డైరెక్ట్ లేసి నడిచాను నేను. మీకు ఏ లెవెల్లో సర్జరీ అయింది? L4, L5 డిస్క్ స్లిప్. సో తను ఏంటంటే హస్ గాట్ లంబార్ డిస్క్ హెర్నియేషన్ L4, L5 లెవెల్లో అయ్యడం జరిగింది. సో తను నా ఓల్డ్ పేషెంట్, ఒక 1 year బ్యాక్ రావడం జరిగింది అనమాట. ఐ హోప్. సో అప్పుడే ఆ టైంలోనే నేను ఇది ఎండోస్కోపీ మాధ్యమంతో బ్రహ్మాండంగా మనం స్పైన్ సర్జరీ చేయొచ్చు, అది కూడా లోకల్ మెథడ్. తను చెప్తున్నాడు కదా, తను సోయితోటే ఉన్నాడని చెప్తున్నాడు. దట్స్ ఓన్లీ రీజన్ ఈజ్ లోకల్ అనస్థీసియా. మనం లోకల్ ఎపిడ్యూరల్ అనస్థీసియా అంటే మనకి ఈ తొడకు పై భాగము, ఛాతికి కింది భాగం వరకే ఇస్తూ ఉంటుంది అనస్థీసియా. కింద కాళ్ళు కదులుతూ ఉంటుంది, పైన శరీరం కూడా కదులుతూ ఉంటుంది. సో బ్రహ్మాండంగా త్రూఅవుట్ సర్జరీ ఈజ్ కాన్షియస్. అదే కాకుండా ఏంటంటే ఎండోస్కోపీ మాధ్యమంలో ఏంటంటే మనకు చిన్న కోత, లెస్ దెన్ ఒక 6 mm ఇన్సిషన్, సింగిల్ కుట్టేసాం. సో నో బ్లడ్ లాస్, నో మజిల్ కట్టింగ్, నో బోన్ కట్టింగ్. సర్జరీ అని immediately he can walk. Now he's getting discharged also. Yes. So that's the beauty of endoscopy at Panisha Spine Pain Ortho Sleep Center. We proudly say that we are the leading endoscopic spine surgeons in India who do under local anesthesia. That's a beauty. ఎందుకంటే పెద్ద మొత్తంలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మనకి అనస్థీషియా పరంగా కూడా. ఏంటంటే సర్జరీ సక్సెస్ అయినా కానీ అనస్థీషియా కాంప్లికేషన్స్ రావచ్చు, చెప్పలేము. అవును సార్. ఈ సర్జరీ అనగానే భయపడింది మెయిన్ దానికోసం, కానీ ఇంకా తప్పదు. ఫైనల్ ఓపెన్ సర్జరీ లాగా చాలా కుట్లు కూడా ఏం లేదు, సింగిల్ స్టిచ్, చిన్న హోల్ అంతే సార్. సో థ్యాంక్స్ ఫర్ ద టెస్టిమోనియల్ సురేందర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీడియో మా శ్రోతలకి యూట్యూబ్లో, మా ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే అవేర్నెస్ చాలా మంది, ఎందుకంటే నాలుగు ప్రాబ్లమ్స్ నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు. నేను బెటర్గా క్యూర్ అవుతే రికమెండ్ చేస్తాను, కంపల్సరీగా రికమెండ్ చేస్తాను సార్. దాంట్లో డౌట్. థ్యాంక్ యూ. సేమ్ ప్రాబ్లంతో ఒక 2-3 members ఉన్నారు నా రిలేటివ్స్. అట్లా కంపల్సరీ నేను రికమెండ్ చేస్తాను ఆఫ్టర్ మై రికవరీ. Okay, thank you. So we can do even endoscopy for cervical problems, thoracic disc related issues, so lumbar issue,
ఒకప్పుడు స్టార్టింగ్లో మేము 2018లో ఈ ఎండోస్కోపీ స్టార్ట్ చేసిన క్రమంలో ఏంటంటే ఓన్లీ నడుముకు సంబంధించి చేసేవాళ్ళం. బట్ నవ్ ఇట్ ఈస్ వీఆర్ డూయింగ్ ఈవెన్ ఫర్ సర్వైకల్ ఇష్యూస్ ఆల్సో, సర్వైకల్ రిలేటెడ్ డిస్క్ ఇష్యూస్ కూడా చేయడం, దట్ టు పర్టికులర్లీ అండర్ లోకల్ అనస్థీషియా. ప్రౌడ్లీ అనౌన్స్ దిస్ ఈస్ ఓన్లీ వన్ సెంటర్ హూ డూ ఇన్ బిగ్ నెంబర్స్ ఇన్ లోకల్ అనస్థీసియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. 80 years ఉండని, 90 years ఉండనివ్వండి, 100 years ఉండనివ్వండి, they are fit for anesthesia or not, we will do it under local anesthesia. Thank you, Surinder. Thank you, sir. Thank you.